Wow, Ravi, that was a wonderful performance. Our friends really rocked the stage, right? Absolutely. The energy was thrilling in mass and my hands are from clapping. True, but now the mood is going to change a little. Yes, because the next performance is not only entertainment. It is a A tribute tribute to those who stay awake at the borders. so that we can sleep peacefully at home, They leave their families, face bullets, walk through snow and fire. only for one reason, it's our country. Their service cannot be measured. Their sacrifice cannot be repaid. Their courage cannot be forgotten. And now our 7th class boys are ready to show their respect through an army concept dance. Using powerful songs from movies of Allu Arjun, Mahesh Babu, Ram Charan and Junior NTR. They will show the life of the soldiers of his struggle, strength and sacrifice So friends, let us watch this performance with pride in our hearts. and respect in our eyes. Please welcome our 7th class boys for the army concept dance and salute to the real heroes, the Indian Army. నుంచి రాయాలంట కొంచెం చెప్పవా డాడీ ప్లీజ్. ఆ జవాన్ అంటే డిషుమ్ డిషుమ్ ఆర్మీ వాళ్ళు కదా. నాన్నా నాన్నా నాకు డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది నాన్న. అదిరా నా పరువు నిలబెట్టావు. తర్వాత ఏ జాబ్ చేస్తావురా? నేను ఆర్మీకి వెళ్తాను నాన్న. ఆర్మీనా? ఆర్మీ ఎందుకురా? ఒక్కగానొక్క కొడుకు, నా కళ్ళ ముందుండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదు నాన్న, నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. రే, ఇక్కడ ఎవడు ఎవరిని పట్టించుకోడరా. నీకెందుకు దేశం గురించి? లేదు నాన్న, నేను వెళ్తాను. నాన్న, నేను భారతదేశం బార్డర్లో చనిపోతే అమ్మ ఒడిలో చనిపోయాను అనుకో. నీకేంట్రా దేశం పిచ్చి పట్టుకుంది? నాన్న, నువ్వు తిడుతుంది కొడుకును కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచెదై నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా. తన భరోసా నువ్వే దేశం కొనక నీ సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేదిక ఓ సైనిక.
చూసిన వాళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు. అది వింటేనే మనకే భయం వేస్తోంది కదా. కొన్ని ఒక్కొక్క ఇన్సిడెంట్ బయటకు వస్తున్నప్పుడు, ఆ వీడియోలు చూస్తున్నప్పుడు, వాళ్ళ ఆవేదన వింటున్నప్పుడు ఎంతో భయం కలుగుతోంది వింటున్న మనకి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక కుటుంబం ఇన్సిడెంట్ చూసుకుంటే, కర్ణాటక చెందిన ఒక కుటుంబం టూర్కి వెళ్ళారు కశ్మీర్ అందాలు చూడడానికి, పర్యాటక ప్రాంతాలు చూడడానికి. ఆ నేపథ్యంలోనే వాళ్ళు బేసురాన్ వ్యాలీకి వెళ్ళారు. ఆ బేసురాన్ వ్యాలీలో ఆమె భర్తని తన కళ్ళ ముందే అతి కిరాతకంగా చంపేశారు. 3-4 ఒకేసారి వచ్చి దాడి చేసి తన భర్తను చంపేస్తే ఆమెకి ఎంత బాధ కలిగితే, నన్ను కూడా చంపేయండి. నువ్వు గాలిస్తున్నారు, నింగి నేల ఏది వదలటం లేదు. కొండలు గుట్టలు అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పీఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్ లో పాల్గొంటున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బీహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్, పాకిస్తాన్ ప్రధాని ప్లాకార్డులు దగ్ధం చేశారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందంటూ నినాదాలు చేశారు. పాక్ కు తగిన బుద్ధి చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ కు శ్రీకారం చుట్టింది ఇండియన్ ఆర్మీ. సిద్ధంగా ఉన్నారా? ప్రతీకారం కోసం మీ రక్తం ఉడుకుతోందా? కమాండోస్, హూ ఆర్ వి? ఇండియన్ ఆర్మీ యుద్ధం మొదలు పెట్టలేదు, కానీ we will bloody hell finish it. How's the Josh? How's the Josh? I said how's the Josh? Good. Commander? Yes, sir. Get ready for the mission. Copy, sir. Ready, soldiers. Positions. జరిగిన యుద్ధంలో సోల్జర్ కార్తిక్ పరిస్థితి విషమంగా ఉన్న కారణం చేత అతని ఇంటికి పంపించేశారు. నానిగారు, మీ అబ్బాయి శరీరం వైద్యానికి సహకరించట్లేదు, వెంటనే ఆపరేషన్ చేయాలి. అశోక్, నా కొడుకు యుద్ధంలో తీవ్రంగా గాయాలై హాస్పిటల్లో ఉన్నాడు. నీ కొడుకుని డాక్టర్ లేదా? ఇంజనీర్ చేస్తే హ్యాపీగా బ్రతికేవాడు కదా. ఆర్మీలోకి పంపావు, బుద్ధి లేకపోతే సరే. సర్లే, బోర్డర్లో చేస్తే ఏంటి, ఎక్కడ చేస్తే ఏంటి, దేశం కోసం చచ్చాడనుకో. నీ కొడుకు పెద్ద జవాన్ కదా. అశోక్, వాడిలాంటి వాళ్ళు ప్రాణాన్ని బలంగా పెట్టడం వల్లేరా మీరు ఇక్కడ ప్రాణాలతో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ లేకపోతే మనందరం ఎక్కడ వాడు నా దేశం కాపాడుతాను, నా దేశం బాగుండాలి, నీలాంటి వాళ్ళు ఎంతో మంది హ్యాపీగా ఉంటారు నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. శత్రువు తుపాకి గుండె ఎదురు నిలబడి సమాధానం చెప్పే సైనికుడు రా నా కొడుకు. రే కార్తీక్, నువ్వు ఇక్కడ పడుకుంటే దేశాన్ని కాపాడేవాడెవడరా? రే, నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు జవాన్ కదా, నా కొడుకు జవాన్. అమ్మ మాటిది కన్నా నీ కొరకు, జన్మమన్నది ఒంటరి కడ వరకు, ఎదలు బలమే నడిపే తోడుగా, జగమే గెలిచే పదమై సాగగా. ధీర 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 ధీరా 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 ధీరా
నెత్తూరు కాలువై పారే నీ గుండె నెత్తూరు నేలమ్మా నుదుటి బొట్టైతుంది సూడు అమ్మా కాళ్ళ పారాణైతుంది సూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు కుమురం భీముడో కుమురం భీముడో పుడమి తల్లికి జనమా హరణమిస్తివిరో కుమురం భీముడో చచ్చిపోతాను గాడ్ ఫాదర్, కానీ ఇక్కడ కాదు, బార్డర్కి వెళ్ళి చచ్చిపోతాను. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.